నమస్తే, వెల్కమ్ టు ట్రూ 9 న్యూస్. శిథిలావస్థ గురైన వంతెన పరిష్కారంలో అధికారుల విఫలం. ప్రజలు ప్రాణాలంటే ఇంత చులకనా భావమా? సమస్య నేరుగా కనిపిస్తున్న పట్టించుకోకపోవడానికి గల కారణం ఏమిటని ప్రశ్నిస్తున్న ప్రజలు. అల్లూరి జిల్లా హుకుంపేట మండలం స్థానిక చీడుపుట్టు వంతెన శిథిలావస్థకు గురికావడంతో వందలాది గ్రామాలు గిరిజనులు పడుతున్న సమస్యలు, ఇబ్బందులు వర్ణానితం. ఒకవైపు వాహన చోదకులు ప్రమాదాల బారిన పడి గాయాలుపాలే ఆస్పత్రిపాలవుతుండగా, మరోవైపు వర్షపునీరు వంతెన పైనుండి ప్రవహించడంతో జనజీవనం పూర్తిస్థాయిలో స్తంభించిపోయి రాకపోకలు నిలిచిపోతున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉక్కుంపేట మండలం అడ్డుమండ వెళ్లే మార్గ మధ్యలో, అంటే ఉక్కుంపేట నుంచి అడ్డుమండ వెళ్లే మార్గ మధ్యలో గల చీడిపుట్టు వంతెన దగ్గర మనం ఉన్నామండి. ఇక్కడ ఈ బ్రిడ్జి శిథిలావస్థకు గురై అనేక నెలలు కావస్తుంది, కానీ ఇప్పటి వరకు కూడా అధికారులు పట్టించుకోలేదు. పలు మీడియాల్లో కథనాలు వచ్చే, పత్రికల్లో ప్రచారమైన సార్ అధికారులు పట్టించుకోలేదు. మరి ఈ బ్రిడ్జి వల్ల గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా సుమారు 100 గ్రామాల గిరిజనులు పలు సమస్యలు, ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆయా గ్రామాలకు చెందిన గిరిజనులు మండల కేంద్రానికి ఏ పని నిమిత్తం రావాలన్నా, ఒక ఎంపీడీ ఆఫీస్కి, ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి, ఒక ఆసుపత్రికి రావాలన్నా, స్కూళ్ళకి రావాలన్నా సరే ఇదే వంతెన మీదుగా రావాలి. ఎక్కడ ఎప్పుడైనా తేలికపాటి వర్షం పడిందంటే బ్రిడ్జి మీద నుంచి ఈ నీరంతా కూడా ఉప్పొంగి పొరుతుంది. ఆ సమయంలో జనజీవనం పూర్తి స్థాయిలో స్తంభించిపోతుంది. మరి గతంలో అనేక సార్లు ఆయా గ్రామాల గిరిజనులు ఇక్కడ వంతెన కొంచెం పెద్దది చేయండి, ఎత్తుగా కట్టండి అని చెప్పని అనేక మార్లు ఫిర్యాదు చేశారు. ఒకవైపు ప్రభుత్వానికి, ఒకవైపు అధికారులు కూడా ఫిర్యాదు చేశారు. కానీ ఇప్పటి వరకు దీనిపై అయితే మాత్రం పూర్తి స్థాయిలో మాత్రం అధికారులు పట్టించుకోలేదు, ప్రభుత్వాలు కూడా పట్టించుకోలేదు. ముఖ్యంగా నేడైతే మనం చూస్తున్నాము, ఇక్కడ పూర్తిగా ఇప్పుడు బ్రిడ్జి శిథిలావస్థకు అప్పుడప్పుడు ఏంటంటే చించనైపోయి ఇప్పుడు ఏకంగా సగానికి సగం బ్రిడ్జి మధ్యలోనే పూర్తిగా కింద కూరుకుపోయి ఉన్నది. మరి దీని వలన ప్రజలు రాకపోకలకు ఇబ్బంది మాట దేవుడు ఎరిగైతే కనీసం ఇక్కడ ఏదైనా సరే మరిసి కానీ వాహన చోదకులు కానీ డ్రైవింగ్లు కానీ చేస్తే గ్యారంటీగా చనిపోయే పరిస్థితి నేడు, ఇక్కడ ప్రమాదాలు గురై చనిపోయే పరిస్థితి నేడు నెలకొంది. మరి అల్లూరు జిల్లా ఏర్పడిన తర్వాత కూడా అధికారులు ఇక్కడ స్థానిక జిల్లా హెడ్ క్వార్టర్కి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ సమస్య నేరుగా కనిపిస్తున్న దీనిపై సంబంధిత అధికారులు పూర్తి స్థాయిలో దృష్టి సారించి దీన్ని పరిష్కారం చేయాలి అని ఆలోచించకపోవడం మరి నిజంగా చాలా బాధాకరమైన విషయము. ముఖ్యంగా ఇక్కడ మనం చూస్తున్నాము, ఇక్కడ ఈ గ్రామాల్లోని సుమారు ఇంచుమించు 100కి 80% మంది కూడా రైతులు ఉన్నారు. వాళ్ళు పండించే పంటలు ఒక శనివారం పూట వారం సంతకి తీసుకురావాలన్నా సరే ఈ వంతెన మీద కొనే వాహనాల మీద తీసుకురావాలి. ఒకవేళ ఇక్కడ ఈ బ్రిడ్జి మీద ఇలాగ వాటర్ రావడం వల్ల ఆ పండించిన పంటలు కూడా నాశనం అయిపోతున్నాయి. అంటే సమయానికి ఇక్కడ తెచ్చి అమ్ముకోలేక కూడా ఇబ్బందులు పడుతున్నారు. నేడైతే మాత్రం ఈ వర్షాకాలంలోనే అనేక మందికి విషజ్వరాల బారిన పడతారు. మరి వాళ్ళు ఒకవేళ విషజ్వరాల పడిన వారిని ఆసుపత్రికి తరలించాలంటే ఎలా తరలించాలి? ఈ వంతెన మీద నుంచే రావాలి. మరి ఒకవేళ వాళ్ళ ఆసుపత్రికి సరైన సమయానికి వెళ్ళలేక వాళ్ళకి ఏమైనా ప్రమాదాన్ని బారిన పడి చనిపోతే దానికి బాధ్యులు అయితే మాత్రం అధికారులే వహించాలి. ఎందుకంటే అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇది అవుతుంది. ముఖ్యంగా ఉక్కుంపేట మండల కేంద్రంలో ఉన్న అధికారులు ఎక్కడైనా ప్రమాదకరంగా ఉందంటే అక్కడ ఒక హెచ్చరిక బోర్డు పెట్టాలి. లేదనుకుంటే సంబంధిత అధికారులు వర్షం పడేటప్పుడు ఆ ప్రమాదకరంగా ఉన్న దగ్గర ఒక అధికారిని నియమిస్తారు. కానీ ఇక్కడ అసలు ఆ జాడే కనబడలేదు. అంటే గిరిజనుల ప్రాణాలు ఎలా పోతే మనకెందులో, మన జీతాలు మనకు వస్తున్నాయి, మనం క్షేమంగా ఆఫీసుల్లో ఉన్నాం కదా అనే విధంగా వ్యవహరిస్తున్నారు. అయ్యా జిల్లా కలెక్టర్ గారు, పీఓ గారు, తక్షణమే మీరు ఈ సమస్యపై స్పందించి వెంటనే ఇక్కడ ఏదో ఒకటి, అంటే ఇక్కడ శిథిలావస్థకు గురైంది అందాకల మరమ్మతులు గురి చేసి ప్రజల ప్రాణాలు కాపాడండి. లేని ఎలల ఇక్కడ ఏ గిరిజనుడికి ఏ ప్రమాదం జరిగి చనిపోయినా సరే దానికి పూర్తి బాధ్యత సంబంధిత అధికారులు వహించాలని చెప్పని ఆయా గ్రామాల గిరిజనులు అన్నారు. మరి ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ సమస్య పరిష్కారం చేస్తారా లేదా గాలికి వదిలేస్తారా అనేది వేచి చూడాల్సింది.